నా పేరు నక్క తిరుపతయ్య. మాది మరిగూడ మండలం, దావరబోయినపల్లి గ్రామ పంచాయతీ. నేను మండల వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ, నల్గొండ జిల్లా, మునుగోడు కాన్స్టిట్యున్సీ. మా ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు. మా ఎంపీ భువనగిరి కాన్స్టిట్యున్సీ మాది ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మా ఎంపీ. 6 గ్యారెంటీల మీద కాంగ్రెస్ పార్టీ పటిష్టంగానే పనిచేస్తుంది. ప్రజలలో కూడా చాలా ఆదరణ లభిస్తుంది. కాకపోతే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, గత ప్రభుత్వం చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోవటం, తీవ్రంగా అప్పులలో తెలంగాణ ప్రభుత్వముని ఒప్పజెప్పి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పిదాలను సరిదిద్దుకుంటూ వారు చేసినటువంటి అప్పులకు మిత్తిలు కట్టుకుంటూ ఇప్పుడున్న ప్రభుత్వము, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంత్రులు కూడా పటిష్టంగా 11 మంది చాలా కష్టపడుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. రుణమాఫీ అనేది కూడా ఒక రైతులలో చాలా ఆనందంగా ఉంది. కొంతమంది రైతుల డేటా కరెక్ట్ లేకపోవడం వల్ల, బ్యాంకులలో వాళ్ళ వివరాలు సరిగ్గా లేకపోవడం వల్ల వారికి కొంతమందికి అందలేదు. అది వాస్తవం. దానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా దాని మీద నిర్దిష్టంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ రైతుకు అన్యాయం జరగకుండా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అయ్యేంత వరకు ప్రభుత్వము వారి రైతుల వివరాలను సేకరిస్తుంది. కాబట్టి రైతులు ఎవరు ఆధారపడతలేరు. కాకపోతే అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఒక తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ కొంతమందిని వాళ్ళను రోడ్డు మీదకి గుంజడం జరుగుతుంది. వీరి వలన ఏది జరగదు. గత 10 సంవత్సరాలలో వీళ్ళు చేసిన రైతులకు చేసినటువంటి సేవలు ఏమీ లేవు. వీళ్ళ మాటలు నమ్మి కూడా మనం రోడ్డు మీదకి ఎక్కొద్దని చెప్పేసి కూడా ప్రజలలో ఉంది. అయినా కూడా వాళ్ళు ఏదో రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తప్పిదాలు చూపించాలని ఆలోచన చేస్తారు. కానీ వాళ్ళు ఉండి ఏ గ్యారెంటీ అమలు చేయలేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి నమ్మకం ఉంది. రాబోయే స్థానిక ఎలక్షన్లలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తేందుకు తయారున్నారు. కేంద్ర బడ్జెట్ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వలన ఇప్పుడు వాళ్ళు కొంచెం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు నిధులు రాకపోవటం వాస్తవం. అయితే ఇప్పుడు మన ప్రభుత్వం కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఏ భావజాలకు పోకుండా, దేశ భావజాలకు పోకుండా కేంద్రానికి మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల గురించి ప్రతి మంత్రి, కేంద్ర మంత్రిని కానీ ప్రధానమంత్రిని కానీ కలవటం జరుగుతుంది. వారికి రాతపూర్వకంగా విన్నవించుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను రాబట్టుకోవడానికి వాళ్ళు తీవ్రంగా ముఖ్యమంత్రి గారు మంత్రులను వెంటబెట్టుకొని పనిచేయటం జరుగుతుంది. తెలంగాణ బడ్జెటు చాలా రైతులకు అయితేంది, నిరుద్యోగులకు అయితేంది, అన్ని వర్గాలకు సంబంధించిన బడ్జెట్గా భావిస్తున్నాము. గతంలో హైదరాబాద్ ట్విన్ సిటీలో ఏ మాత్రము బడ్జెట్లో కేటాయించకుండా కూడా ఈసారి 10-11 వేల కోట్ల రూపాయలను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దీనివలన మనకు గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి రాకున్నా కూడా ప్రజల శ్రేయసే ముఖ్య ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము పనిచేస్తుంది. హైడ్రా అనే సంస్థను తీసుకొచ్చి కూడా ఈ ఏదైతే చెరువులు గత ప్రభుత్వ హయాంలో కబ్జాకు గురైనాయో వాటిని పూర్తిగా నిర్మూలించుకుంటూ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ముందుకెళ్తుంది. దీని మీద కొంతమంది ప్రజాప్రతినిధులకు భయం ఉంది, కానీ ప్రజలకు మాత్రం ఏమాత్రం లేదు. ప్రజలు ముందుకొస్తున్నారు. దీన్ని కొంచెం జిల్లా లెవెల్లో కూడా విస్తరించాలనే ఆలోచనతోటి ప్రజలు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ కూడా చేయడానికి ముందడుగేస్తున్నారు. కొన్ని గ్రామాలలో కూడా కబ్జాలకు గురైన చెరువులు, ఆ చెరువులను కాపాడాలని చెప్పేసి ప్రజలు ముందుకొస్తున్నారు. ప్రభుత్వానికి అండగా ఉంటామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి గారు మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి కూడా హర్షిస్తున్నారు. ఇది నిజం. ప్రజాపాలనలో కొంతమందికి గ్యాస్ కరెంటు బిల్లుల విషయం వల్ల కొన్ని అవకతవకలు ఉన్నాయి. కొంతమంది మనం హైదరాబాద్కు దగ్గరలో ఉన్నాం కాబట్టి చాలామంది లేబర్ పని చేసుకోవడానికి హైదరాబాద్కు తరలి వెళ్ళటం జరిగింది. అక్కడ వారు ఉండటము, వాళ్ళు ప్రజాపాలనలో దరఖాస్తులు ఎక్కడెక్కడైతే హైదరాబాద్లో నివసిస్తున్నారో వారి పరిధిలో ఆ ప్రజాపాలన దరఖాస్తు అందించడం వలన వారికి గ్రామాలలో కరెంటు మాఫీ జరగలేదు.
అలాంటి కొన్ని కారణాల టెక్నికల్ కారణాల వలన వాళ్ళకు కరెంటు బిల్లు రాకపోతే ఇప్పుడు వాళ్ళకు ప్రభుత్వం ద్వారా కూడా కొన్ని కౌంటర్లు పెట్టిరు. గ్రామాలలో మండలాల్లో అయితేనేమో మండల ఆఫీసులో ఉన్నది, ఎంపీడీఓ ఆఫీసులో తీసుకుంటున్నారు. హైదరాబాద్లో అయితేనేమో వాళ్ళకు ఎక్కడైతే ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చిరో అక్కడ వాళ్ళకు కరప్షన్ అనేది పెట్టిరు. అదొకటి జరుగుతుంది కరెంటు బిల్లులు అయితే. కానీ మిగతా విషయాల్లో మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు. రైతుల విషయాలకు వస్తే కానీ మంచిగా ఉన్నది. ఎస్సీ వర్గీకరణ అనేది దాదాపు అది నిరంతర కార్యక్రమం. మందకృష్ణ మాదే గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి పోరాటం చేసిరు. అది న్యాయపరమైన విషయం అని చెప్పేసి అందరు గ్రహించారు. ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి కట్టుబడి ఉన్నా అని చెప్పేసి అసెంబ్లీలో ప్రకటించడం కూడా జరిగింది. దానిని అమలు చేసేందుకు కూడా వారు ఒక కమిటీని దామోదర్ నరసింహ గారి ద్వారా కమిటీని నియమిస్తామని చెప్పేసి మందకృష్ణ మాదే గారికి మాట కూడా ఇవ్వడం జరిగింది. మొన్ననే మందకృష్ణ మాదే గారు కూడా రేవంత్ రెడ్డి గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కులగణన చేయటం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతే. బీసీలకు ఎక్కడ ప్రభుత్వం ఏమైంది అంటే జనరల్ సీట్లలో ఎవరైనా నిలబడవచ్చు, ఎవరైనా గెలవచ్చు అనే ఉద్దేశంతో జనరల్ సీట్లను ఎక్కువ కేటాయిస్తారు. కానీ గ్రామాలకు వచ్చేవరకనే జనరల్ సీట్లలో బీసీలు అనర్వులు, ఎస్సీలు అనర్వులు అనే డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఒక రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ముందడుగేస్తుంది. దాదాపు నేను స్వతంత్రం వచ్చి మా దామరబీనపల్లి గ్రామంలో 70-75 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు ఎస్సీ కమ్యూనిటీ అనేది రిజర్వేషన్ కాలే. ఒక సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ ఏది ఇంతవరకు రిజర్వేషన్ కాలే. నేను ఎస్సీ కమ్యూనిటీకి చెందినవాడిని కాబట్టి 2006లో నేను సర్పంచ్గా పోటీ చేస్తే నువ్వు జనరల్లో పోటీ చేయడానికి అర్హత లేదు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టలేవు అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గమే నిలబడటం జరుగుతుంది. రెడ్డి సామాజిక వర్గానికి మేము సపోర్ట్ చేస్తున్నాం. పార్టీ పరంగానైనా వ్యక్తిగతంగానైనా ఏ విధంగా చూసుకున్నా కూడా సపోర్ట్ చేస్తున్నాము. ఒక ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ప్రజాపాలన చేద్దామని అందుబాటులో ఉన్నా కూడా ఎక్కడో హైదరాబాద్లో ఫ్యామిలీలు వండుకుంటూ వాళ్ళే ఎలక్షన్లు వచ్చేవరకు ముందు గ్రామానికి వచ్చి మేము లక్షలు ఖర్చు పెడతామని చెప్పేసి జనాలను తప్పుదోవ పట్టించి వాళ్ళు కంటెస్టెడ్ చేయడం జరుగుతుంది. బీసీలకు కూడా అవకాశం లేకుండా అవుతుంది, ఎస్సీలకు కూడా అవకాశం లేకుండా అవుతుంది. తొత్తులు అనేది అనబడదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు జనరల్ సీట్లలో రెడ్డిలు కొంచెం ఆర్థికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు మేము 30 లక్షలు పెడతాం, 40 లక్షలు పెడతాము, మీరు అయితే ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు ఏం లక్షలు ఏడ ఖర్చు పెడతారు, బీసీ వాళ్ళు ఏడ పెడతారు అనే ఆలోచన తీసుకొచ్చి కొంతమంది బీసీలలో ఉన్న నాయకులను అయితే ఎస్సీలో ఉన్న నాయకులను అయితే వాళ్ళు ముందే హైదరాబాద్లో ఉండి సేకరించి వారిని తప్పు ఆలోచనతోటి వారు గెలవడం జరుగుతుంది. తర్వాత వాళ్ళ ప్రజలకు అందుబాటులో ఉండలేరు. వాళ్ళ ఫ్యామిలీలు ఎక్కడో హైదరాబాద్లో ఉంటాయి. వాళ్ళ హైదరాబాద్లో పైరోలు చేసుకుంటూ అధికారుల చుట్టూ తిరుగుతూ ఎమ్మెల్యేల చుట్టూ ఎంపీల చుట్టూ పొద్దున్న లేస్తే వాళ్ళ ముఖాలు అవపడతాయి. మాలాంటి నాయకులు మేము గ్రామాన్ని పట్టుకొని మండలాన్ని పట్టుకొని మేము ఎంత సేవ చేసినా కూడా మమ్మల్ని గుర్తించకపోవడం కూడా కొంచెం దురదృష్టకరమైన విషయమే. ఈ విషయం వల్ల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్న హైదరాబాద్లో వాళ్ళ చుట్టూ రోజు ప్రదక్షిణలు చేసే వాళ్ళని వాళ్ళు గుర్తిస్తున్నారు, వాళ్ళకే వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు, వాళ్ళకే వాళ్ళు కొన్ని పనులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ ఊర్లలో ఉన్న నాయకులు ఎవరు, ఊర్లలో పటిష్టంగా ప్రజల గురించి ఎవరు, ప్రజల సమస్యలు ఎవరు దృష్టికి తీసుకొస్తున్నారు అధికారుల దృష్టికి అనేది మాత్రము ఇంతవరకు జరుగుతలేదు. కాబట్టి ఈ విషయం వల్ల కులగణన, బీసీలకు కులగణన కానీ రిజర్వేషన్లు కూడా మార్పు చేస్తేనే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రెడ్డి రాజ్యం అనేది కాదు. కాకపోతే ఏంటంటే గ్రామ పంచాయతీలు రిజర్వేషను ఎస్సీ కానీ బీసీ కానీ వస్తేనే మీరు పోటీ చేయండి. జనరల్లో మాకు అవకాశం, అది ఎస్సీ వచ్చినా బీసీ వచ్చినా మాకు అవకాశం ఉండదు. జనరల్లో మాత్రమే మాకు అవకాశం ఉంటుంది. జనరల్లో మీరు చేస్తే మరి ఎస్సీ బీసీ వచ్చినప్పుడు మేము యాడ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు కొంచెం మమ్మల్ని 2006లో కూడా నన్ను దౌర్జన్యంగా 2006లో నేను ఒక పీజీ క్యాండిడేట్ అయినా కూడా మా గ్రామంలో నేను సర్పంచ్గా పోటీ చేస్తే నన్ను చాలా వరకు దౌర్జన్యం చేసి నన్ను విత్డ్రా పెట్టేయటం జరిగింది. ఎస్సీకి వస్తేనే చేయాలి, జనరల్లో నువ్వు తట్టుకోలేవు, జనరల్లో నువ్వు ఖర్చు పెట్టలేవు అని చెప్పేసి వాళ్ళు నన్ను కొంచెం ఇబ్బందికరంగా గురి చేసిరు. 2006లో నేను పక్క జరిగిన నేను చేసే ఉద్యోగం కూడా నాది ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయినా కూడా నేను ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను గత 10-12 సంవత్సరాల నుంచి మీ సేవ నడుపుకుంటూ ప్రతి ఒక్కరికి ప్రజలకు అందుబాటులో వండుకుంటూ వారి సమస్యలు ఏదొచ్చినా కూడా ఒక కరెంటు బిల్లు మాకు కడుతుంది మాఫీ రాలేదన్నా, మాకు గ్యాసు మన డబ్బులు పడతలేదన్నా, ఇంకేదన్నా రకంగా సాంకేతిక కారణం వలన మాకు బ్యాంకులలో లోన్లు వస్తలేదన్నా కూడా నా నాలెడ్జ్ ప్రకారం, నా అనుభవం ప్రకారం దాదాపు ఒక 24 సంవత్సరాల నుంచి నేను ఈ ఊర్లో వండుకుంటూ వారికి సేవ చేసుకుంటూ వస్తున్నాను. అదే విషయం వల్ల ఈరోజు జనాలలో కూడా కొంచెం అవేర్నెస్ వచ్చింది. మనం ఎప్పుడు రెడ్డి సామాజిక వర్గాన్నే గెలిపించాలన్నా, ఎప్పుడు మనకు బీసీ రాలేదు, ఎస్సీ రాలేదు, ఈసారి ఎవరైనా యాక్టివ్ ఉన్న పర్సన్ ఎవరైనా ఉంటే ఈసారి వాళ్ళకే సపోర్ట్ చేయాలని చెప్పేసి ప్రజల్లో ఉంది. కానీ
మళ్ళీ రిజర్వేషన్ మారకపోతే జనరల్ వస్తే మళ్ళీ రెడ్డి సామాజిక వర్గానికి మేము లక్షలు ఉన్నాయి మా దగ్గర, మేము ఖర్చు పెట్టగలుగుతాం అని చెప్పేసి మళ్ళీ కొంచెం ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఎస్సీలలో కానీ బీసీలలో కానీ ఆర్థికంగా బీసీలలో సాధారణంత వరకు మా దామరబిని గ్రామ పంచాయతీలో వాళ్ళు కొంచెం రైతులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు పార్టీ పరంగా పనిచేసేందుకు రెడీ ఉన్నారు, కానీ వాళ్ళు మళ్ళీ పార్టీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎవరి పనులు వాళ్ళు మునిగిపోతారు. ప్రత్యేకంగా నేను రాజకీయం చేయాలన్న ఉద్దేశంతో బీసీలలో చాలా వరకు ముందడిగారు. ఎస్సీలలో కూడా చాలా వరకు కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నది ఆర్థికంగా. లక్షలు అంటే ఈరోజు సర్పంచ్ ఎలక్షన్లను దాదాపు ఒక 20 లక్షలు 30 లక్షలు కావాలన్న జనరల్లో, ఎస్సీ వస్తేనే ఒక 10 లక్షలు 20 లక్షలు కావాలి, జనరల్ అయితే 40-50 లక్షలు కావాలి. మా దామరబీనపల్లి అనేది మేజర్ గ్రామ పంచాయతీ. ఇంతకుముందు కమ్మగూడెం 2 తండాలు ఉండే దీనికి. ఇప్పుడు మన గత 2018లో వాళ్ళు తండా కానీ ఈ మన కమ్మగూడెం కానీ ఒక సపరేట్ గ్రామ పంచాయతీ జరగడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు దామరబీనపల్లి గ్రామ పంచాయతీ దాదాపు ఒక 2300 ఓట్ల దాకా కలిగి ఉంటాయి. కాకపోతే ఆర్థికంగా కూడిన ఎలక్షన్లుగా ముద్రపడ్డది కాబట్టి డబ్బు ప్రాధాన్యతంగా భావిస్తున్నారు జనాలు కూడా. నేను గత 2018లో కూడా నేను ఎంపీటీసీగా పోటీ చేస్తే ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని ఉన్న అబ్బాయిని, ఒక 34 ఏళ్ళ అబ్బాయిని వాళ్ళు కొంచెం గత కమ్మగూడెం గ్రామ పంచాయతీ నుంచి ఎంపీటీసీగా ఈ రెడ్డి అయితేనే డబ్బులు ఖర్చు పెట్టగలుగుతాడు, మాకు తిరుపతి దగ్గర డబ్బులు లేవు అనే ఉద్దేశంతో వాళ్ళు అతన్ని చేయను అన్నాయనని కూడా తీసుకొచ్చి కంటెస్ట్ చేపించారు. ఎంపీటీసీగా చేస్తే అతని మీద బీఆర్ఎస్ పార్టీ ఒక బీసీ క్యాండిడేటు గెలవడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వము అహంకారపూరితంగా ప్రభుత్వము కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అది ఒక ఏకపక్షంగా వ్యవహరించడం జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం, ఇది ప్రజాపాలన. ఇక్కడ ఒకరి నిర్ణయాన్ని బట్టి ఉండదు. దాదాపు నా నాలెడ్జ్ 25 సంవత్సరాల నా రాజకీయ జీవితాన్ని చూసుకుంటే ఎవరైనా కానీ సమిష్టిగా క్యాబినెట్ మంత్రి సమావేశం ఏర్పాటు చేసి అక్కడ ఏ నిర్ణయాలు తీసుకుంటారో అదే నిర్ణయాలు ఇంప్లిమెంట్ చేసే అధికారం కాంగ్రెస్ పార్టీకి ఉంది తప్ప ఒక ఏకపక్షంగా ఒక రాచరికంగా కేసీఆర్ లాగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవర్తించదని కూడా నేను అనుకుంటున్నాను. ఆ బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా ప్రవర్తించడం వల్లనే 10 సంవత్సరాలలో ప్రభుత్వము ప్రజలు దాన్ని బొందబెట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి జరగదు. ఇంకా కూడా చాలా వరకు ఉత్సాహంగా మన యువకుడు ముఖ్యమంత్రి గారు పనిచేసేందుకు రెడీ ఉన్నారు. దానిని ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ఆయన చేసేటువంటి పనులు, విధానము, ప్రజలలో తిరగటము, ఆయన ఒక మంత్రిగా సామాన్య ఒక కార్యకర్తగా ఆయన చేస్తుంటే పని ప్రజలు హర్షిస్తున్నారు. నేను హైదరాబాద్లో బీబీ కాలేజీలో చేసినాను. రేవంత్ రెడ్డి గారు ఏబీ కాలేజీలో డిగ్రీ చేసినారు. ఈక్వల్గా రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే బ్యాచి. కాకపోతే ఏముందంటే ఎందుకో నాకు ఎక్కడనో లోటు. నేను హైదరాబాద్లో మంచిగా గ్యాస్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాను. కానీ నేను అక్కడ హైదరాబాద్లో చేస్తూ ఉండగానే మా గ్రామ పంచాయతీలో వాటర్ షెడ్ చైర్మన్ అని చెప్పేసి రావటం జరిగింది. దానికి నేను ఒక గ్రాడ్యుయేట్ అని చెప్పేసి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఇక్కడ 1999లో 2006 వరకు నేను యాక్టివ్గా పనిచేసినాను. అక్కడ గ్యాస్ కంపెనీలో డ్యూటీ చేసుకుంటూ ఇక్కడ నా గ్రామం వల్ల చెక్ డ్యామ్లు కట్టేయటం కానీ, గల్లీ కంట్రోల్ కట్టేయటం కానీ, వాటర్ షెడ్ చైర్మన్కి సంబంధించిన వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్క్స్ నేను సక్సెస్ఫుల్గా పనిచేసిన. 2006లో కూడా మళ్ళీ నేను సర్పంచ్గా పోటీ చేద్దామని చెప్పేసి నాకు ఒక ప్రజాసేవ చేయాలన్న ఉద్దేశంతో, ఉద్యోగం అంటే నాకు కొంచెం ఒక లోటుగా కనిపించింది. ఉద్యోగం చేయకుండా ప్రజాసేవ చేస్తే బాగుంటుంది, మన ఊరికి మనం కొంచెం ఏదో ఒకటి చేయాలి అన్న సంకల్పంతో నేను 2006లో పోటీ చేస్తే నన్ను అక్కడ నిరాకరించారు. పోటీ చేయనీయకుండా ప్రజలు కాదు నాయకులు నిరాకరించారు. అట్లా కూడా మళ్ళీ నేను 2 సార్లు వార్డు మెంబర్గా మాత్రమే చేయడం జరిగింది. 2 సార్లు ఉప సర్పంచ్ ఇస్తాను కూడా నాకు ఉప సర్పంచ్ కూడా ఇవ్వకుండా పక్క ఊరు వాళ్ళు కాంపిటీషన్గా వచ్చారు, వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఎక్కడ నిరుత్సాహపడకుండా నేను ఒక 4-5 సర్పంచులకు నేను సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సర్పంచులు కూడా ఇప్పుడు ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ గెలిచి వాళ్ళు 5 ఏళ్ళు పరిపాలన కంప్లీట్ కాగానే హైదరాబాద్కో నల్గొండకో పోయి వాళ్ళు సెటిల్ అయ్యారు. ఎవరు ఊర్లో ప్రస్తుతానికైతే ఊర్లో ఉండలేరు. అయినా కూడా నాకు ఏ అవకాశం రాకున్నా నేను ఊర్లోనే ప్రజల గురించి నా శాతనంత నా శక్తి మేరకు నేను పనిచేయడం జరుగుతుంది. నక్క తిరుపతికి ఎందుకు ఓటు వేయాలి, ఎందుకు గెలిపించాలనేది అది ప్రజల చేతిలో ఉంది. అయినా కూడా నేను నిరంతరం నా డోరు కొట్టంగానే మీరు పాత్రికేయ మిత్రులు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముందుగానే తెలియజేసేది ఉండే కానీ ఇప్పుడే తెలియజేస్తున్నా. మీరు నా ఇంటికి వచ్చి మీరు తలుపు తట్టంగానే నేను ఇంట్లో ఉన్నాను, లేకపోతే హైదరాబాద్కి వెళ్ళి ఊరికి వచ్చినా నేను ఇంట్లో ఉండి మీరు తలుపు తట్టంగానే నా తలుపు తీసి
మా ఊరి సమస్యలు ఏంది అడగాలనుకున్నప్పుడు నేను సంసిద్ధంగా ఉండి మీకు సమాధానం చెప్తాను. కారణం ఏంది నాలో ఉన్నది మీరు గ్రహించిరు కదా. ఏ వ్యక్తి అయినా కూడా నాకు యాపతుంది, నాకు పెన్షన్ రాలేదు, నాకు ఇది లేదని గత 20 ఏళ్ళ నుంచి నేను ప్రతి ఒక్కరికి పెన్షన్ విషయం వల్ల అయితేంది, వారికి ఎలాంటి వాళ్ళ పిల్లల సర్టిఫికెట్స్ విషయం వల్ల అయితేంది, వాళ్ళ భూముల విషయం వల్ల అయితేంది, ఇంకా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఒక పోలీస్ స్టేషన్ అయితేంది, ఏ విషయం వల్ల కూడా నేను నా సబ్జెక్టు నా నాలెడ్జ్ ఉన్నంత వరకు వారికి నేను అందుబాటులో గ్రామంలో ఉంటున్నా కాబట్టి నాకు కొంచెం వాళ్ళు కూడా ఉంది, అది సపోర్ట్ చేయాలని ఉంది. కానీ మాకు ఒక దరిద్రం ఏంటంటే దామరబీనపల్లికి రిజర్వేషన్ రాకపోవడం. ఇది ఎస్సీ వస్తేనే చేయాలనేది లేదు. ఒక ఎడ్యుకేటెడ్గా సొసైటీ తెలిసిన వ్యక్తిగా నేను జనరల్గా కూడా పోటీ చేసేందుకు సిద్ధంగానే ఉన్నాను. ఇప్పుడు కూడా ఎప్పుడైనా నేను సిద్ధంగానే ఉన్నా. కాకపోతే కొంచెం ఆర్థిక పరిస్థితుల వల్ల నేను వెనకడుగు చేసిన తప్ప నేను ఎప్పటికైనా సిద్ధంగానే ఉన్నా. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ దేనికైనా నేను ప్రజలలో ఉన్న ఊరు వదిలిపెట్టి పోయేవాని గాను. నాకు కొడుకు ఓ బిడ్డ, నా బిడ్డ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, నా కొడుకు సాఫ్ట్వేరు, ఇద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. నేను ఇంకా చురుకుగా ప్రజలలో పని చేయాలన్న నిర్ణయంతో నేను ఉన్నాను. 20 సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను. దానికి నేను వ్యతిరేకతనే. ఎందుకంటే మహిళకు వచ్చినప్పుడు మహిళనే కంపల్సరీ వాళ్ళు రాజకీయం చేయాలి. కానీ ఈరోజు భర్తలు ముందడిగేసి చేస్తున్నారు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కాకపోతే ఏముందంటే మా గ్రామ పంచాయతీలో 25 ఏళ్ళ నుంచి అంటే ఒక 5 సార్లు నా ఎలక్షన్ నేను చూసినప్పుడు కానీ కూడా ఒక్కసారి మహిళ వచ్చింది. తర్వాత ఎప్పుడైనా కూడా జనరల్లో జెంట్సే వస్తున్నారు, మగవాళ్ళే వస్తున్నారు, మగవాళ్ళే పనిచేస్తున్నారు. అందుబాటులో అంటే వాళ్ళు హైదరాబాద్ దగ్గరలో ఉంది కాబట్టి ఏమనంటే నా పిల్లల చదువులు అది ఇది అని చెప్పేసి అంటున్నారు. వాళ్ళు హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేయటం అది ఇది జరుగుతుంది. నేను అటువంటి విషయాలలో నేను సమర్థించను. ఎందుకంటే ప్రతి వ్యక్తి ఎవరైతే ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు అది గ్రామంలో ఉంటే మనం కొంచెం కొన్ని విషయాలలో చర్చించుకొని కొంచెం పనులు చేసుకోవడానికి వీలుంటుంది. అంతే తప్ప ఇదేందో వాళ్ళ దృష్టిలో ఏముందో కానీ ఎలక్షన్లు వచ్చేవరకు అందరినీ పోగు చేయటము, పార్టీ ఖరాబ్ అవుతుంది అని చెప్పటం, గెలవటం, హైదరాబాద్లో ఉండటం, వారానికో 10 రోజులకో రావటం, అక్కడ నాయకులను పట్టుకొని వాళ్ళతోటి వాళ్ళు పైరోలు చేసుకోవటం అనేదే జరుగుతుంది. ఇది ఓటర్లు అందరికీ చెప్పేది ఏంటంటే మనకు అందుబాటులో ఉన్న నాయకుడు ఎవరు అతనిని మనం గుర్తించి ఎన్నుకోవాలని చెప్పేసి నేను వాళ్ళని కోరుతున్నాను. అదే హైదరాబాద్లో ఫ్యామిలీలు పెట్టి ఏదో మన టూర్కి వచ్చినట్టుగా మనకు వారానికో 10 రోజులకు ఒకసారి ఊరికి రావటం, ఊర్లో నేను ఏదో 1 రోజు 2 రోజులు ఉండటము, మళ్ళీ వెళ్ళిపోవటము, మనకు ఒక రాత్రి కాడ మనకు ఆపతొచ్చినా సాపతొచ్చినా మనకు అందుబాటులో ఉన్న నాయకుని ఎన్నుకొని నిరంతరం ప్రజలలో ఉండే నాయకుని ఎన్నుకోవాలనేది నా ఉద్దేశం.